హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మిథున్ రెడ్డి మీ అందరికీ తెలుసు. లిక్కర్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఆయన్ని కస్టడీకి తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. రిమాండ్‌లో ఉన్నారాయన. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో తనకి చాలా ఫెసిలిటీస్ తోనే శిక్ష ఇచ్చినప్పటికీ ఆళ్ళ కుటుంబ సభ్యులు రోజు భోజనం మోసుకెళ్ళి పెడుతూ ఉన్నారు. అదొక పెద్ద శిక్షలా తయారైంది అందరికి. ఎందుకంటే కన్న కొడుకు జైల్లో ఉంటే కనీసం అన్నం వండుకొని తీసుకెళ్ళి కడుపు నిండా పెట్టుకోవాలని తల్లిదండ్రుల తాపత్రయం. ఇదంతా ఒక డ్రామాటిక్‌గా చాలా ఎమోషనల్‌గా ఉంటది. కానీ ఇన్ని చేస్తున్న కూటమి ప్రభుత్వంపై మిథున్ రెడ్డి అదేవిధంగా పెద్దారెడ్డి గారు తీవ్రంగానే స్పందించటం జరిగింది. అయితే అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈరోజు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. ఈరోజే పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో తన సొంత గృహంలోకి అడుగుపెట్టారు. వినాయక నిమజ్జనం రోజు విఘ్నాలన్నీ తొలగిపోయి వీరికి స్వతంత్రం దొరికిందా అన్న విధంగా ఈరోజు సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా అనేక మార్లు ఆయన కోర్టులకి, పోలీసులకి పూర్తి స్థాయిలో సహకరించినా ఆయన బయటకొస్తే ఎవరైతే సాక్షులున్నారో వాళ్ళందరిని మేనేజ్ చేస్తాడు, తనని భయపెడతాడన్న నెపంతోటి ఈ మిథున్ రెడ్డిని సెంట్రల్ జైల్లోనే ఉంచడం జరిగింది. ఏది ఏమనుకున్నా కూడా మిథున్ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కోర్టుల ముందు, జడ్జిల ముందు హాజరవుతూనే ఉన్నారు. క్లియర్‌గా చెప్పడం జరిగింది. నేను ఎంపీ క్యాండిడేట్‌ని. నేనెక్కడికి పారిపోతాను? నాకు రిమాండ్ ఎందుకు? ఇప్పటివరకు నేను మీకు సహకరించాను కదా! అన్నా కూడా సిట్ అధికారులు కూటమి ప్రభుత్వంతో చేరి చేసినటువంటి కుట్రగానే దీన్ని భావిస్తున్నారు, పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి అనేక మార్లు బెయిల్‌కి అప్లై చేసిన రిజెక్ట్ అయింది. అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్న క్రమంలో వాటికి నేను ఎంపీగా ఉన్నాను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా ఉన్నాను. నా ఓటు నేను వినియోగించుకోవాలి అని అభ్యర్థన చేసినప్పుడు కూడా సిట్ అధికారులు వీళ్ళంతా ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ముందు పెట్టారు. గతంలో కొంతమంది ఇలాగే జైల్‌లో ఉంటే బ్యాలెట్ ఓట్ల ద్వారానో, ఇంకో ఓట్ల ద్వారానో ఏశారు. మీరు కూడా అలాగే వేయండి అని చెప్పారు. కానీ ఇది అలా కాదు. దానికి పూర్తిగా విభిన్నమైన కేసు. గతంలో పెద్ద పెద్ద దొంగలను అలా చేశారు. కానీ మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో గవర్నమెంట్‌లకి అన్నిటికి సహకరిస్తూ ఆయన ముందుకు వెళ్తున్న తరుణంలో ఆయన్ని కస్టడీలో ఉంచే ఇబ్బంది పెట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు విషయం ఏమిటంటే మిథున్ రెడ్డి గారికి తాత్కాలికంగా బెయిల్ మంజూరు అవ్వటం అనేది జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వెయ్యాలి కాబట్టి ఆయనకి మధ్యంతర బెయిల్ ఇస్తూ మళ్ళీ 11వ తారీఖున ఆయన సరెండర్ అవ్వాలని కూడా ఆర్డర్స్‌లో పేర్కొన్నారు. అక్రమ మద్యం కేసులో జూలై 19న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆగస్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు సెప్టెంబర్‌లో ఉన్నాం. అయినా కూడా మిథున్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు. ఆయన పైన జరుగుతున్న కుట్ర మారలేదు. సిట్ అధికారులు ఆయన్ని రిమాండ్‌లో ఉంచుకొని విమర్శిస్తున్నారు. ఎలా విచారిస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది. 50 రోజుల నుంచి బెయిల్ రాకుండా మిథున్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నటువంటి సిట్ అధికారుల వలను ఛేదించి ఓట్లు వేరే విధంగా వేయాలంటూ ప్రతిపాదించినా కూడా దాన్ని కూడా తిప్పికొట్టుకుంటూ కోర్టులో అతనికి బెయిల్ దొరకడం జరిగింది. మిథున్ రెడ్డి గారు ఈరోజు బయటకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకొని 11వ తారీఖు తిరిగి సరెండర్ అవ్వాలంటూ ఆర్డర్స్ రావడం జరిగింది. అన్నీ మంచికే అని ఈరోజు అంతా మంచి జరుగుతుంది పాపం పెద్దారెడ్డి, మిథున్ రెడ్డి కుటుంబాలకి. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ బెయిల్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేదంటే బెయిల్ మారిపోతుందా అనేది వెయిట్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమి కుట్రలకి దినదినం ఇబ్బంది పడుతూ చాలా నరకాన్ని అనుభవిస్తున్నారు మిథున్ రెడ్డి గారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది. ఎంత వరకైనా ఎళ్ళటానికి సిద్ధం కానీ మిథున్ రెడ్డి గారు మాత్రం నేను లొంగను, వంగను ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూనే మాట్లాడుతూ మనం గతంలో కూడా చూసాం. మిథున్ రెడ్డి గారు పైకి కనిపించే అంత సాఫ్ట్ కూడా కాదంట. ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటాయంట. పెద్దారెడ్డి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో వీళ్ళ ధాటిని కూటమి ప్రభుత్వ నాయకులు తట్టుకోవాలని ఆ మనస్థైర్యాన్ని దేవుడు వాళ్ళకివ్వాలని మనసారా కోరుకుంటూ వినాయక నిమజ్జనం రోజు వీళ్ళిద్దరికీ ఒకరికి బెయిలు, ఒకరికి సొంత గృహంలోకి ప్రవేశం దొరకటం. అది కూడా కోర్టుల ద్వారానే చట్టబద్ధంగా జరగడం చాలా ఆనందకరం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.